ప్రతి సంవత్సరం వస్తాం మేము. చాలా బాగానే ఉన్నాయి. ఏంటంటే కేసీఆర్ అంట కాకుండా ఏదో ఇట్లా ఈ మన రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు నార్మల్గానే. ఏంటంటే కేసీఆర్ అంటే చాలా బాగుంటుండే. ఈ ఫెస్టివల్స్ మేము ప్రతి ఇయర్ వస్తాం. ఈ ఫెస్టివల్కి ఈ ఇయర్ ఫస్ట్ టైం కాదు, ప్రతి ఇయర్ మేము చిన్నప్పటి నుంచి ఇదే వస్తాం. మా ఫాదర్స్ వస్తారు, మేము వస్తాం. ఇప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్తో ప్రతి ఇయర్ ఈసారి మేము ఫస్ట్ టైం వస్తాం. అంటే లైక్ లేడీస్కి సపరేట్ లైన్స్, లైక్ ఇట్లా బోనం తీసుకునే వాళ్ళకి సపరేట్ లైన్స్ ఉంటే బెటర్ ఉంటుంది. ఇంకా అలాగే అన్ని ప్రతి సంవత్సరం వస్తా అంటారు. అమ్మవారు కోరిన కోరికలు 100% అవుతాయి. ఇక్కడ నమ్ముకున్న తల్లి ఏమంటే ఇక్కడ అమ్మవారిని కోరుకుంటే 100% అవుతాయి. ఇక్కడ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం రద్దీ ఎలా ఉంది అంటే లైక్ ఇప్పుడు అయితే నార్మలే ఉంది. ఇంకా స్టార్ట్ టైం కాలేదు. ఇంకొక ఆఫ్టర్నూన్ వరకు పబ్లిక్ చాలా మంది పెరుగుతారు. మొత్తం లాంగ్ బ్యాక్ మొత్తం దర్గా దాకా వెళ్ళిపోతారు టెంపుల్ పబ్లిక్స్ అంట. ఫ్యామిలీతో కలిసి వచ్చినాం. ప్రతి సంవత్సరం జల్దీ అవుతుంది. ఇప్పుడు బాగున్నాయి. ఇంతకుముందు కానీ ఇప్పుడు బాగున్నాయి, చాలా బాగున్నాయి. సత్యంగా తల్లి మంచి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బాగానే ఉంది. హైదరాబాద్ లో చాలా బోనాలు నిర్వహిస్తారు కానీ ఉజ్జయిన్ మహంకాళి బోనాలు అనగానే అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇటుకే వస్తారు, కోట్లాది మంది వస్తారు, బాగా వస్తారు. మేము ఎల్బీనగర్ నుంచి వస్తున్నాను ప్రతి సంవత్సరం. ఎందుకంటే మా ఓన్ హౌస్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇదే నేటివ్ యాక్చువల్లీ మాది. బ్రౌన్ బ్రాటప్ అంతా ఇదే ఏరియాలో మేము ఉండేది. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం ఇక్కడికి. ఈ రోజు కూడా దర్శనం చేసుకోవాలని. రద్దీ కంటే ఈ రోజు నాకు కొద్దిగా తక్కువ అనిపించింది. ఇక్కడ సాయంత్రం బహుశా ఎక్కువ రష్ ఉంటుండొచ్చు. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మార్నింగ్ టైంలో రష్ కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. పోయిన ప్రభుత్వంకి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఎలా ఉంది? అరేంజ్మెంట్స్ అయితే బాగున్నాయి ఇక్కడ. నిజంగా చాలా బాగా అనిపించింది. నీట్నెస్ చాలా బాగుంది ఇక్కడైతే. ఇక్కడ సేఫ్టీ పాయింట్ కానీ నీట్నెస్గా కానీ చాలా మంచిగా. క్యూ లైన్ సిస్టమ్ చాలా బాగుంది. ఇట్స్ క్లియర్. ఆ నమ్మకాలతో వస్తుంటాం మేము. థ్యాంక్ యూ. ఇబ్రాహీంపట్నం నుండి చాలా సార్లు వస్తాము. ఎప్పుడన్నా మొక్కుకున్నా అని చెప్పి బోనం తీస్తున్నాను. నెరవేరినాయండి. బెల్లం అన్నం. పోయిన సంవత్సరం 3 సంవత్సరాల కింద వచ్చాను. మొక్కుకొని పోయినాను బోనం తీస్తానని. వచ్చి బోనం తీస్తున్నాను. బాగున్నాయండి. అవునండి. ఏలూరు నుంచి. ప్రతి సంవత్సరం వస్తారా? 10 సంవత్సరం. మా ఫ్రెండ్స్ 9 ఫ్రెండ్స్ వచ్చాము. నెరవేరుస్తున్నారు వాళ్ళు. చాలా బాగున్నాయి. లేదు మా చాలా అంటే ఇంకా అద్భుతంగా ఉన్నాయి. చాలా నడుస్తున్నారు. సికింద్రాబాద్ బైబ్లస్. ప్రతి సంవత్సరం తీస్తారా బోనం? 25 years నుంచి వస్తున్నాం. అన్ని కోరికలు నెరవేరుతాయి. ఇంటి దగ్గర నుండి ఇంట్లోనే తయారు చేసుకుని వస్తాం. సపరేట్ ఉండడమే బాగుంటుంది. ఇట్లా అంటే కష్టం కదా వెళ్ళడానికి. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఇంకేం లేదు, బాగానే ఉన్నది. ఇప్పుడే నెరవేరుతాయి కంపల్సరీ. సత్యంగల తల్లి. ప్రతి సంవత్సరం పుట్టి పెరిగింది ఇక్కడే. చాలా సంతోషంగా ఉంది. ఈసారి అరేంజ్మెంట్స్ ఇంకా బాగుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అంటే ఎవ్రీ ఇయర్ ఉన్నంత గ్రాండ్గా ఉన్నట్టు ఈ ఇయర్ అనిపించట్లేదు. కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఫెస్టివల్ కదా, సో చాలా బాగా జరుపుకునే వాళ్ళం. ఎగ్జాక్ట్లీ. అసలు అంత ధూమ్ధామ్ అనేది లేదు. సో వీఆర్ నాట్ సో హ్యాపీ. చాలా ఖచ్చితంగా నెరవేరుస్తారు. అవును, నిజం. అన్ని బోనాల కంటే లస్కర్ బోనాలు అంటే చాలా ఇష్టపడతారు. ఎందుకు అంటే అదే సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు అప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది ఆ సెలబ్రేషన్స్. బట్ ఈ ఇయర్ చాలా ఫస్ట్ టైం అనమాట. అస్సలు ఏమాత్రం సెలబ్రేషన్స్ బాగా లేదు. సో వీఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. లాల్ దర్వాజా నుంచి. ప్రతి సంవత్సరం తీస్తారా బోనాలు? అవును. కోరికలు అన్ని నెరవేరుస్తారా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడైతే రష్ తక్కువనే ఉంది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఏమైనా బోనాలు పెరిగినట్టు అనిపిస్తుందా? అవును, ఈసారి కొంచెం అరేంజ్మెంట్స్ బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ కాదు, 15 years నుంచి వస్తున్నాను కంపల్సరీ. కోరికలు నెరవేరుస్తున్నా? అన్నీ ఉంటుంది అన్న. అన్నీ అంతా మంచిగా ఉంటుంది. అన్నీ చేస్తుంది తల్లి. నాకు మొదటి నుంచి ప్రాబ్లం ఉండే, ఒక వచ్చినప్పుడు తక్కువైపోయి మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఏరియా ఫేమస్ బాగా. అమ్మవారు అనుకున్న కోరికలు తీరుస్తుంది. చాలా కోరికలు తల్లి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా చేసి?
ఏమోనండి ఇంతవరకు అయితే అంత గమనించలేదు, కొంచెం అయితే తగ్గినట్టు అనిపిస్తుంది. పోయినసారి కానీ ఈసారి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. భక్తుల రద్దీ కానీ పెరిగినట్టు అనిపిస్తుందా? ఇంకేం లేదు, ఇంకా రావాలి కదా టైం, ఇంకా కాలేదు కదా. వచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు, బోనాలు ఇంకా వచ్చేటుంటాయి చాలా. ఇక సాయంత్రం మధ్యాహ్నం వరకు చూడాలి, అప్పటివరకు ఎట్లా ఉంటుందో ఏందో చూడాలి.